యొక్క ఆత్మ సన్నిధిని ఈ యొక్క సన్నిధిలో మీరే ఉంచి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అతి దీని వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఇన్ని విషయాలు అందరికీ తెలిసినవి. అయితే దేవుడు మనకు ఎంతవరకు జ్ఞాపకం చేస్తూ వస్తాడో ఆ విషయాలు మనం చూసుకొని ప్రార్థనలోకి వెళ్తూ వస్తాం. ఇక్కడ గిద్యోను గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి, వారి శత్రువుల గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు పంటను ఎంతో కష్టపడి వారు విత్తనం విత్తి దానికి కాపు కాసి చేతికి పంట వచ్చే సమయంలో ఏమవుతుందంటే శత్రువులు వచ్చి వాటన్నింటిని కూడా దోసుకొని పోతున్నారు, తీసుకొని వెళ్తున్నారు. అయితే వీరు ఎందుకు ఆ రీతిగా ఉంటూ వచ్చినారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు ఎంతో శక్తిహీనులుగా చేయబడుతూ వచ్చినారు. అందుకే అన్నాడు 2వ వచనంలో, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద ఇచ్చాయను గనక. అంటే శత్రువుల చెయ్యి ఏమైతే వచ్చిందంటే బలం కలిగిన వారుగా ఉన్నారు శత్రువులు. ఇశ్రాయేలు యొక్క బలమంతా కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇదే ఇశ్రాయేలు వెనక అధ్యాయాలకు వెళ్తే అనేకటువంటి మోషే ద్వారా, యెహోషువ ద్వారా అనేకటువంటి గొప్ప యుద్ధాలు చేసినారు. వీళ్ళందరినీ కూడా ఓడించినారు గత దినాల్లో. తిరిగి మళ్ళా కొద్ది దినాలు వచ్చే లోపల తిరిగి ఇశ్రాయేలు ప్రజలే వారి చేతిలో ఓటమి పాలవుతూ వచ్చినారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ జీవితంలో తినడానికి కూడా తిండి లేనంత పరిస్థితి. పంట పండుతుంది కానీ వారి జీవితాల్లో దాన్ని తినలేకపోతున్నారు. కాబట్టి వారెంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి దండ ఎలాగుందంటే శత్రువుల యొక్క సైన్యము మిడతల వలె, ఎట్లయితే మిడతలు వచ్చినాడో మనం చూసింటాం గత దినాల్లో న్యూస్లోన దాంట్లో మిడతలు అవి లెక్క పెట్టలేనంతగా వచ్చి ఎట్లయితే వాలిపోతూ వచ్చినాయో ఈ యొక్క మిద్యానీయులు వాళ్ళందరూ కూడా ఆ రీతిగా వాలిపోయి దేశంలో ఉన్నటువంటి పంట అంతా కూడా దోసుకొని వెళ్తున్నారు. తర్వాత వారి మేకలు, ఎరుములు, తర్వాత ఎద్దులు, ప్రతి వాటిని, గొర్రెల్ని, వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళు సంవత్సరం అంతా పెంచడము, వాటిని పోషించడము, కాసుకోవడం జరుగుతూ వచ్చింది. పంటను కానీ పశువులు కానీ వారి చేతికి వస్తుంది, మేము దానితో తృప్తి పడవచ్చు అనే సమయం లోపల శత్రువులు వచ్చి వాటిని తీసుకుని వెళ్తున్నారు. ఒకవేళ కరువు వచ్చింది, పంటే పండలేదు అంటే వాళ్ళ హృదయంలో ఎట్లుంటుందంటే కరువు ఉంది కాబట్టి ఎట్లా అన్నట్ల అదొక విధానం. అయితే ఇక్కడ అంతా తినడానికి అవకాశం ఉన్నా కూడా, తినేటువంటి అవకాశం ఉన్నా వారి నోటికి ఆహారం కానీ అందడానికి వీలు లేకపోతూ వస్తుంది. అంతగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే 6వ వచనంలో, ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరుపెట్టిరి. ఎప్పుడు మొరుపెట్టినారంటే హీనదశకు వచ్చినప్పుడు. అంటే ఒక సంవత్సరం చూసినారు, పైన రాయబడుతూ వచ్చింది. దేవుడు ఏమంటే 7 ఏళ్ళ వాళ్ళని మిద్యానీయులకు అప్పగించినాడు రాయబడుతూ వచ్చింది. వీరికి ఇదొక సంవత్సరమే రాలే, ముందు దినాల నుండి వస్తూనే ఉంది. రోజు రోజుకి వారి జీవితంలో ఇబ్బంది అయిపోతున్నప్పుడు చాలా హీనదశలోకి వచ్చినారు. ఒక సంవత్సరం జరిగింది, మొరపెట్టలేదు. 2 సంవత్సరాలు జరిగింది, వాళ్ళు ఇంకా దేవుని వైపు చూడలేదు. ఇక రాయబడుతూ వచ్చింది పైన, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున. అంటే వారి దృశ్యము ఎలా అంటే దేవుని దృష్టిలో వాళ్ళు దోషులుగా చేయబడుతూ వచ్చినారు. దేవునికి వారు ఇష్టమైనటువంటి విధానంలో జీవించలేకపోవడం ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చినట్టే శత్రువుల చేతికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో మొదటి సంవత్సరం జరిగింది, 2వ సంవత్సరం జరిగింది. అయితే వారి జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతూ వచ్చినారు. ఇలాంటి సమయంలో ఎప్పుడైతే హీనదశలోకి వచ్చినప్పుడు మొరుపెట్టినారు. ఎట్లయితే నిర్గమకాండంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో ఆ యొక్క వాళ్ళు పెడుతున్నటువంటి వెట్టి శాఖరి భరించలేని స్థితిలో వచ్చినప్పుడు వారు దేవునికి మొరుపెట్టినారని. అలాంటి సమయంలో వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు యెహోవాకి
మొరిపెచ్చిరి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి యొక్క వీరి మొరను ఆలకించిన వాడుగా ఉన్నాడు. ఎలాగనేది మనం ముందు చూద్దాం. అయితే ఈ హీన దశ అనేది వారి జీవితంలో వచ్చినప్పుడు మొరిపెట్టినారని రాయబడుతూ వచ్చింది, కానీ ఈ మొరిపెట్టినది అందరూ మొరిపెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇశ్రాయేలు ప్రజల్లోనే అందరూ మొరిపెట్టలేదు, కానీ కొంతమంది మొరిపెట్టినట్లుగా మనం దానికి ముందుకు క్లారిటీ చూద్దాం. అయితే ఇక్కడ మనం విషయం ఏంటంటే, మనందరూ తెలుసు, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. దేవునికి ఇష్టంగా జీవించలేకపోవడం ద్వారా శత్రువులకు అప్పగించినాడు. అయితే హీన దశలో వచ్చినప్పుడు వారు మొరిపెట్టినారనేది ఇక్కడ మనం ముగిస్తే, నెక్స్ట్ వీరు వినిపించడం కొరకై ఎప్పుడైతే వీళ్ళు మొరుపెట్టినారో ఆ మొరను దేవుడు విన్నాడు. మొరుపెడితే దేవుడు వినుకోకుండా ఉండేవాడు కాదు. అందుకే అంటాడు, నాకు చెవులు ఉన్నాయని వింటాను మీ మొర, నాకు కళ్ళు ఉన్నాయి చూస్తాను. విగ్రహాల గురించి రాస్తూ వాళ్ళకి చెవులు ఉన్నా, కళ్ళు ఉన్నా, ముక్కు ఉన్నా అవన్నీ ఏం చేయలేవు, నడవలేవు అని. అయితే దేవుడు జీవం గల దేవుడు. దేవుడు అన్నీ కూడా మనం ఎలాగ ఉన్నామో దేవుడు తన రూపంలో మనం చేసుకున్నాడు. దేవుడు గ్రహించేవాడుగా ఉన్నాడు. వీరు మొరుపెట్టినప్పుడు దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకొని ఒక వ్యక్తిని ఇక్కడ ఎన్నుకున్నట్లుగా మనకు తెలుసు. చూడండి, 12వ వచనం చూస్తే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినడలా ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులను మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించానని అతనితో చెప్పాను. ఇక్కడ వచ్చి గిద్యోనుతో దేవుని దూత వచ్చి మాట్లాడుతూ వచ్చింది. దీనికంటే మనం ఇప్పుడు చదువుకున్న 6 వచనాలు తర్వాత 12 కంటే మధ్య భాగాల్లో ఈ గిద్యోను చేస్తూ వచ్చినంటే గానుగు చాటున కొన్ని దాచిపెట్టుకొని గోధుమలు తీసుకొని ఆ యొక్క గింజలన్నీ కూడా ఆయన ఏరుకుంటున్నాడు. ఎందుకంటే శత్రువులు వచ్చి ఎత్తుకొని పోతున్నారు కాబట్టి ఏదో కొద్దిగానే తీసుకుంటే ఏదో గంజొన్న తాగవచ్చు, లేకపోతే ఏదైనా అవసరం పడుతుందన్న ఉద్దేశంతో భయంతో ఎక్కడ కనపడని చోటుకి వెళ్ళి ఆ గానుగు చాటున ఏం చేస్తూ వచ్చినాడంటే వాటన్నిటిని దుల్లుగొట్టుకొని ఏరుకుంటున్నాడు, అంటే సమకూర్చుకునేవాడుగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దేవుని దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడేదిగా కనబడుతుంది. ఈ గిద్యోను విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది, దేవుదూత వచ్చి, అయ్యా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పుగా. ఎప్పుడైతే ఆ మాట అంటేనే వెంటనే గిద్యోను అంటున్నాడు, అయ్యా దేవుడు మాకు తోడై ఉండింటే మాకు ఇట్లా జరుగుతుందా? మేము ఇశ్రాయేలు ప్రజలు అందరం కూడా గిద్యోనుకు మేము దాసులుగా ఉండేవాళ్ళమా? మా పరిస్థితి ఎంతో ఇదిగా ఉంది కదా అని చెప్పి తన కలిగిన స్థితి అంతా కూడా చెప్తున్నాడు. నిజమే, దేవుని దూత ఏమో యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నప్పుడు ఈ వ్యక్తి మాకు తోడుగా ఉంటే ఇవన్నీ జరుగుతుందా అని. అయితే దీని అంతటికి కారణం ఏంటంటే, మొదటి వచ్చిన ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ల వారిని మిద్యానీయులకు అప్పగించాను. కాబట్టి దేవుడు అప్పగించిన వాడుగా ఉన్నాడు. అయితే గిద్యోనికి ఏమంటున్నాడంటే దేవుని దూత వచ్చి యెహోవా నీకు తోడై ఉన్నాడు. తర్వాత గిద్యోను ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యంలో ఐగుప్తులను తీసుకొచ్చినవన్నీ కూడా మాకు చెప్పినారు, అవన్నీ ఏమైనాయని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మర్చిపోతూ వస్తున్నారు, కానీ ఈ ఆజ్ఞ అయితే బాగానే వాళ్ళు పాటిస్తూ వచ్చినారు. వాళ్ళ పిల్లలందరూ కూడా మేము ఇట్లా ఐగుప్తు దేశంలో ఉంటిమి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినాడు, దేవుడు మమ్మల్ని ఇట్లా కాపాడుకుంటూ వచ్చినాడు, అనేకమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని యుద్ధాలు వచ్చినప్పుడు శత్రువుని కాపాడినాడని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. కాబట్టి గిద్యోను ఏమంటున్నాడంటే, అయ్యా మా పితరులన్నీ కూడా మాకు చెప్పిన విషయాలన్నీ ఏమైపోయినాయి అని తలుచుకునేవాడుగా ఉన్నాడు. ఇదే దేవుడే చెప్పినాడు, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, ఆకాశం కింద కానీ భూమిపైన కానీ మీరు దేని రూపం కూడా విగ్రహాన్ని పోత చేసుకొని పూజించకూడదు, ఇవన్నీ చేయబడుతూ వచ్చినాయి. అయితే వీరు వాటన్నిటి కూడా దూరంగా జీవించిన వారుగా ఉన్నారు. దేవుని ఆజ్ఞలను గైకొనలేక వారి జీవితంలో వారికి ఇష్టమైన విధానంలో జీవించడం ద్వారా దేవుడే వారిని అప్పగించినాడు. ఇక్కడ తర్వాత 14వ వచనంలోకి వస్తే, 6వ అధ్యాయం 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, నేను దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను?
నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయినా ఏమి, నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను. ఇక్కడ ప్రార్థనకు ముందు మీరు అందరూ ప్రతి వారు గమనించాల్సిందంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు శత్రువులకు అప్పగించినాడు. అయితే వారు హీన దశలో ఉన్నప్పుడు దేవునికి మొరుపెట్టినారు. ఇది ఒక పాయింట్. రెండవది, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఎన్నుకున్నాడంటే, ఒక కనిష్ఠుడైనటువంటి వ్యక్తిని, మనష్షే గోత్రం ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్లో ఎన్నికలేనిది, అలాంటి వ్యక్తిని దేవుడు వీళ్ళని విడిపించే కొరకై ఎన్నుకున్నవాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అనేక పరిస్థితులు ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు అంటే పలాంది ఏం జరగచ్చు అనుకోవచ్చు. కానీ అయితే దేవుని సహాయము ఎక్కడి నుండి అయినా వస్తుంది. ఎట్లయితే ఎస్తేర్ దగ్గర మొర్దెకై చెప్తూ వచ్చినాడు, నువ్వు ఈ యొక్క సమయంలో నువ్వు ముందుకు రాకపోతే ఇశ్రాయేలు యూదులకి రక్షణ ఎక్కడి నుండి అయినా దేవుడు ఇవ్వగలడు అని. ఇక్కడ దేవుడు ఎట్లయినా సరే రక్షణ ఇవ్వగలడు, ఎట్లయినా సరే వాళ్ళని రక్షించగలడు. ఇక్కడ ఒక బలములైనటువంటి వ్యక్తిని, హీన దశలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి శక్తి లేనటువంటి, కనిష్ఠుడైనటువంటి, ఏమాత్రం కూడా ఎన్నికలేనటువంటి వ్యక్తిని దేవుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. కాబట్టి మనం కొన్నిసార్లు ఇతరులను చూసి వాళ్ళు ఏం జరుగుతుందని అనుకోవచ్చు. అయితే దేవుని దృష్టిలో ప్రతి వారు కూడా విలువైన వారే. దేవుడు ఎలాంటి వారి చేతనైనా సరే విజయాన్ని తీసుకొచ్చేవాడు. కొన్నిసార్లు మన ప్రార్థన వింటాడా, పెద్ద పెద్దలు ప్రార్థన చేస్తే వింటాడేమో, లేకపోతే ఇట్లుంటేనే వింటాడేమో అని అనుకోవచ్చు. దేవుడు మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన యథార్థమైనదిగా ఉంటే, మనం అలుపులైనా సరే చిన్నవారైనా సరే దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకై ఎన్నికలేనటువంటి వ్యక్తిని, కనిష్ఠుడైనటువంటి వ్యక్తిని దేవుడు ఇక్కడ ఎన్నుకున్నవాడుగా ఉన్నాడు. ఈడ వారి జీవితంలో ఎంతో ఇబ్బందికర పరిస్థితులు. అయితే వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన ద్వారా ప్రార్థించినప్పుడు దేవుడికి విజయం ఇవ్వడం కొరకై ఇక్కడ గిద్యోని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత అనేటువంటి ప్రార్థన చేసినాడు, సూచన కోసం కనుగొన్నాడు. అవన్నీ జరుగుతూ వచ్చినామని మనకు తెలుసు. అయితే మనకి ప్రార్థనలో విజయం పొందాలంటే ఇక్కడ గిద్యోను ఇశ్రాయేలు ప్రజల దగ్గర వారిని కాపాడు కొరకై దేవుని దృష్టిలో విజయాన్ని తీసుకొని వచ్చిన వాడుగా కనబడడానికి కారణం ఏంటంటే, మొదటిగా ఏం చేసినాడంటే దేవుడు ఇక్కడ సెలవిచ్చినాడు. చూడండి 6వ అధ్యాయం 25వ వచనం. మరియు ఆ రాత్రి ఏంది, యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్లు 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు విజయం తీసుకొని వస్తా అన్నాడు, గిద్దరు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు విజయము ఊకనేవులే. అయితే ఇక్కడ ఒకటి కండిషన్ పెట్టి ఏం చేయాలంటే, నీ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి బయలుని ఏం చేయాలా, బలిపీఠాన్ని పడగొట్టాలి. తర్వాత ఆ బలిపీఠంతో పాటు ఆ బయలు యొక్క విగ్రహాన్ని పడగొట్టిన దాంతో దేవునికి బలి అర్పించాలి దేవుని కొరకని దేవుడు ఇక్కడ సెలవిస్తూ వచ్చిన ద్వారా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆ యొక్క గిద్యోని ఏం చేసినాడంటే వాళ్ళ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆ బయలు కట్టినటువంటి బలిపీఠాన్ని పడగొట్టి ఆ చెక్క దాన్ని అంతా కూడా తీసేసి దాంతో దేవునికి బలి అర్పించడం ద్వారా దేవుడు అక్కడ పాశ్చిత్తంగా ఇశ్రాయేలు ప్రజల కొరకై తన ఒక అంగీకారాన్ని అంగీకరిస్తూ వచ్చినాడు. ఇక్కడ మన జీవితంలో తిరిగి మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే మనకి ఎక్కడి నుంటైనా సరే దేవుడు సహాయం చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే కానీ ఇప్పుడు మనం అనేక సార్లు సాక్ష్యాలు విన్నప్పుడు, అనేక జీవితాలు ఉన్నప్పుడు, భగత్ సింగ్ అంకుల్ యొక్క జీవితంలో జరిగిన విషయాలు చూసినప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా తెలియదు. తర్వాత కొంతమంది అన్నం తినడానికి, ఇలాంటి వాళ్ళ కుటుంబం గడపడానికి కూడా ఇబ్బంది ఉన్న వారి దారి కూడా దేవుడు వారు కొన్నిసార్లు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తూ వస్తాడు. ఇక్కడ అయితే వారి జీవితంలో మొదట ఏం చేస్తూ వచ్చినారంటే ప్రాయశ్చిత్తంగా వారు చేయబడుతూ వచ్చినారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కొన్ని నిమిత్తమై అక్కడ గిద్దరం చేస్తూ వచ్చినంటే బలర్పించిన వాడుగా ఉన్నాడు. వారందరూ దోషాన్ని పరిహరించడం కొరకై బలర్పించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మన జీవితంలో మనం ప్రార్థన అంగీకరించాలంటే
మన దోషము, మనందరి దోష నిమిత్తమై మనం ప్రాయశ్చిత్తం కలిగిన వారుగా దాని కొరకై మనం విజ్ఞాపన చేస్తూ ఒప్పుకున్న వారుగా ఉండాలని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు. తర్వాత వారి జీవితంలో ఆ యొక్క బలి అర్పించి ఎప్పుడైతే దేవుడు చేస్తూ వచ్చినాడో, దేవుడు కొన్ని అనేకమైనటువంటి సూచనల ద్వారా తిరిగి యుద్ధం కొరకై బయటికి తీసుకుంటూ వస్తాడు. అంటే ఇక్కడ ఏం చేయబడుతూ వచ్చిందంటే, మొదటి వచ్చిన ప్రకారం వారు యెహోవా దృష్టికి దోషులైన. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, వాళ్ళ యొక్క ప్రజల మధ్యలోనే ఆ యొక్క అన్యదేవత అటువంటి బయలు యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వాటికి బలి అర్పిస్తున్నారు, వాటిని పోషించేవారుగా. ఈ రీతి వారు జీవించడం ద్వారా దేవునికి కోపం వచ్చి ఈ రీతిగా వాళ్ళని శ్రమకు అప్పచెప్తూ వచ్చినాడు. ఎప్పుడైతే తిరిగి వాళ్ళు మొరుపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ వారి మొరను అంగీకరించి వారందరి కొరకై గిద్దోని ఏర్పాటు చేసుకొని ఎన్నికలైన వారిని తిరిగి వారికి విజయం అనుగించడం కొరకై ప్రభు ముందుకు వాళ్ళు నడిపిస్తూ వస్తున్నాడు. ఇది రెండో విషయం. మొదటిదేమో వారు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా వాళ్ళు ఈయన దశలకు దేవుడు తీసుకొని చేతులుగా అప్పగించినాడు. అయితే వీళ్ళు విడిపించడం కొరకై ఎన్నికలైనటువంటి గిద్దోని ఎన్నుకున్నాడు దేవుడు ఇక్కడ. తర్వాత ఈ విజయం ప్రార్థనకు వీళ్ళు విజయం పొందాలంటే వారి ఇంట్లో ఉన్నటువంటి వారి దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని వారు పరగొట్టాలని చెప్పి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ ఒక విషయము చూడండి, 27వ వచనంలో, కాబట్టి గిద్దోను, అంతకంటే కిందకు వస్తే 28వ వచనం, ఆ ఊరి వారు వేకుని లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరిగొట్టబడి ఉండెను, దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోయబడి ఉండెను, కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదిని ఒకరితోనొకరు చెప్పుకొనొచ్చు విచారణ చేసి వెదికి యోవాషు కుమారుడైన గిద్యోనును ఆ పని చేసినట్టు తెలుసుకొనిది. కాబట్టి ఊరివారి నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠను పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభను పడదోసిన గనక అతడు చావలను, వారిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా. అంటే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం, అందరూ కూడా మొరిపెట్టినట్లుగా లేరు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే అది పడగొట్టినప్పుడు వాళ్ళందరూ ఉద్రేకితులై ఇంకా ఎందుకు పడగొట్టినారో, పడగొట్టిన వాళ్ళు చంపాలని వారు ఇంకా పూనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరిలో మార్పు రాలేదు, కానీ కొంతమంది వారు ఏం చేస్తూ వచ్చినారంటే మొరిపెట్టినారు. అయితే దేవుడు ఒక వ్యక్తి ద్వారా కానీ, ఒక వ్యక్తి ఎట్లయితే అబ్రహాము నీతిమంతులకు ఉంటే ఒకరినైనా ఉంటే విడిపించని మొరిపెడుతూ వచ్చిన ద్వారా ఎట్లయితే లోతును తప్పిస్తూ వచ్చినాడు, ఇక్కడ కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకై వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా మేము ఇలాంటి స్థితిలో ఉన్నాం, నిజంగా మేము తప్పు చేసినామని కొంతమంది మొరుపెట్టినట్లుగా ఉంది. అయితే కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకా మాకు బయలు ఉండాలా, బయలుదేవతే అని వారు ఏం చేస్తున్నారంటే వాటి కొరకై ఆశపడేవారుగా ఉన్నారు. అయితే దేవుడు వారందరిని కూడా తిరిగి ముందు చూసుకుంటే వారన్ని విషయాలు కొట్టివేయబడుతూ వచ్చిన వాళ్ళు వాదించలేకపోతూ వస్తారు. అయితే గిద్దోను ఈ రీతిగా ముందుకు వెళ్తూ వస్తాడు. ఇక్కడ ఎన్నికలైనటువంటి గిద్దోని అనుకున్నాడు మొదటిగా. రెండోది, విజయం తీసుకొచ్చడానికి కూడా చాలా తక్కువ మందిని దేవుడు విజయం అనుగ్రహించడానికి తీసుకుంటూ వస్తాడు. చూడండి, ఇదే న్యాయపత్రుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచిండగా యెహోవా ఈ జనములు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ ఎద్దుకు వారిని దిగజేయము. ఇక్కడ మొత్తము 32,000 మంది వచ్చినారు యుద్ధానికి. 32,000 మంది వస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఈ జనమంతా కూడా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళొద్దు, ఎవరైతే భయపడుతున్నారని చెప్పి ఉన్నారో హృదయంలో, అంటే ఎందుకు భయపడుతున్నారంటే ప్రతిరోజు వారి జీవితాల్లో వాళ్ళు మిడతలంతా దంట రావడము, వాళ్ళంతా దోచుకొని పోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో గిద్దోను అలపడైనటువంటి ఒక వ్యక్తిని నమ్మి 32,000 మంది వచ్చినారు. అయినా వాళ్ళ హృదయంలో ఏముంది? భయం ఉంది. వారందరూ మిడతల వాళ్ళ దండ వస్తుంది కదా మా మీదకి, వాళ్ళందరూ మా మీద వస్తే మేమందరూ కూడా చనిపోతాం కదా అని చెప్పి వాళ్ళ హృదయం ఎంతోమంది భయపడేవారుగా ఉన్నారంట. 32,000 మందిలో 22,000 మంది భయపడేవారే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ దిగిపోయినారు. ఎవరైతే మీలో భయం ఉందో వాళ్ళందరూ కూడా దిగిపోమని చెప్పినాడు. అప్పుడు వచ్చిన దాంట్లో సగం కంటే ఎక్కువ మంది 22,000 మంది దిగిపోయినారు. అయితే ఇక్కడ గిద్దోని ఎంత మాత్రం కూడా భయపడలేదు.
దేవుడు ఇంకా ఆ 10,000 మంది మిగిలినారు, ఆ 10,000 మందిలో ఇంకా తగ్గించాలని మళ్ళీ ఏం చేస్తూ వచ్చిన అంటే, మీరు నీళ్ళెద్దుకు వెళ్ళి నీళ్ళు తీసుకొని తాగినప్పుడు, ఎవరైతే ఆ యొక్క తాగినప్పుడు నేను లెక్క చెప్తానో ఆ ప్రకారం చేయమన్నప్పుడు, దేవుడు తీసుకుని వెళ్ళి ఆ యొక్క గిద్దోని తీసుకుని వెళ్ళి వాళ్ళని నీళ్ళు తాపించినప్పుడు అనేకులు కూడా చేత్తో నీళ్ళు తాగుతూ వస్తారు ముఖాల్లోంచి. 300 మంది మాత్రము ఏం చేస్తూ వచ్చినట్టు కుక్కు వలె వాళ్ళు ఏం చేస్తూ వచ్చి 5వ వచనం, అతడు నీళ్ళెద్దుకు జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతి వారిని వేరు వేరుగా ఉంచుమని గిద్దెనుతో సెలవిచ్చెను. చేత్తో నోటందించుకుని వారి గతికిన లెక్క, వారి లెక్క 300 మంది. కాబట్టి కుక్క వలె గతికినటువంటి వారు 300 మంది. ఇక్కడ మనం చూస్తే 10,000 మందిలో 300 మంది మాత్రమే కుక్కల వలె వాళ్ళు నీళ్లు గతుకుతూ వచ్చిన నాలుగుతో తాగినారు. మిగతా వాళ్ళందరూ కూడా 9,700 మంది మామూలు నీళ్ళు తాగినారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 9,700 మంది నీళ్ళు తాగిన వాళ్ళు, ఇప్పుడు ఎక్కడైనా ఒక చూస్తే ఒక 10 మంది ఉన్నారనుకో, 10 మందిలో ఒకడో ఇద్దరు చెడువారు ఉంటారు, లేకపోతే వ్యతిరేకమైన వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఒకరు. కాబట్టి ఎక్కడైనా సరే మనం చూసినప్పుడు ఎక్కువ జనంలో ఒక రకమైన ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది ఉంటారు, ఏదో తేడాగా సమస్యలుగా వేరే రకం ఉండే వాళ్ళంతా కూడా తక్కువ ఉంటారు. ఇక్కడ కుక్క వల్ల గతిన వాళ్ళు తక్కువ మంది, 300 మంది. దేవుడు ఇక్కడ వీరి స్థితి ఎంత అంటే హీనమైన స్థితి. మనం చూసినప్పుడు ఏదైనా ఎవరైనా అన్నం తింటున్నారు అనుకోండి, మనం మామూలు తినేవారుగా లేకుండా వెరైటీగా తింటే ఏం చేస్తాం, అసూయ పడతాం. కొంతమంది అన్నం తినేటప్పుడు ఎక్కువ ముద్ద తీసుకోనో లేకపోతే ఎక్కువ కలుపుకొని తింటున్నప్పుడు చూస్తే అసూయ పడతాం. మనం అందరం మామూలుగా తింటున్నాం, వీడియో ఇట్లా తింటున్నాడు అని. అట్లా నీళ్ళు తాగేటప్పుడు అందరూ చూసి వీళ్ళు అసూయ పడి ఉంటారు. మనం ఇట్లా తాగుతుంటే వీళ్ళు ఏంది పశువుల వల్లే తాగుతున్నారు, జంతువు వల్లే తాగుతున్నారు అని చెప్పి అందరూ అసూయ పడి ఉండొచ్చు. 9,700 మంది ఒక రకంగా తాగితే 300 మందిని మాత్రమే ఒక రకంగా తాగుతవచ్చు. వీళ్ళందరూ చూసి వాళ్ళందరూ ఏందబ్బా అని అనుకోండొచ్చు. దేవుడు ఇక్కడ కూడా వీళ్ళందరూ హీనంగా ఉన్నటువంటి వారే, వీళ్ళంతా కూడా చాలా వ్యతిరేకమైన, వీళ్ళ జీవితం అంతా కూడా ఎంతో మంచి జీవితంగా కాకుండా తక్కువ జీవితంలో ఉన్నటువంటి వారు. ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. కేవలము ఎట్లయితే గిద్యోను కనిష్ఠ వారిని ఎట్లయితే ఎన్నుకున్నాడో, తిరిగి ఇక్కడ ప్రజలైనటువంటి వారిలో 300 మందిని ఇలాంటి జీవితంలో ఉన్న వారిని ఎన్నుకొని వారి ద్వారా దేవుడు ఇక్కడ వీరికి విజయం అనుగ్రహించడానికి దేవుడు ముందుకు వస్తూ వచ్చినాడు. తర్వాత ఆ విధంగా జరగడము, మీరు వెళ్ళి దండ దగ్గరికి వెళ్ళి చేయడము, ఇట్లా నిలబడండి, ఈ రీతికి చేయండి అని చెప్పి అనేకటువంటి దేవునితో జ్ఞాపకం చేసుకొని వాళ్ళు మాట్లాడుతూ వచ్చిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ముందుకు వెళ్తూ వస్తారు. వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఒక విషయం చూస్తాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ఇది 7వ అధ్యాయం 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దీవిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకొనకు పోచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతోనున్న వారందరూ బూర్లు ఊదినప్పుడు మీరును దండు పాలమంత చుట్టూ బూర్లను ఊదొచ్చు. యెహోవాకును గిద్యోనుకు విజయమని కేకులు వేయవలనని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినంటే, ఈ 300 మంది తీసుకొని వెళ్ళి బూర, కుండ, దివిటి, ఈ 3 కూడా వారి జీవితాల్లో తీసుకొని వెళ్తూ వచ్చినారు ఆ యుద్ధానికి. ఇవన్నీ కూడా ఏం పెద్ద పెద్ద ఆయుధములు కాదు. అప్పుడు యుద్ధం అంటే కత్తి ఉండాలా, డాల్ ఉండాలా. ఎట్లయితే దావీదుకి యుద్ధానికి పోయినప్పుడు గొల్యాతు మీదకి సౌలు రాజు యొక్క వస్త్రాలన్నీ కూడా కనిపించినారు, డాలు ఇచ్చినారు, వస్త్రాలు వేసినారు, ఎక్కడ తగులుకోకుండా. అవన్నీ వేసినప్పుడు ఎంతో బరువు అయిపోయి నేను అవన్నీ నాకు వాడక లేదని చెప్పి వదిలేస్తాను. అట్లా యుద్ధానికి వెళ్తున్నప్పుడు వీరెంతో కత్తులు, ఈటలు ఇవన్నీ తీసుకొని పోవాలి. అయితే దేవుడు చిన్న విషయాలని కేవలం కుండ, దివిటి, తర్వాత వచ్చి బూర, ఈ 3 మాత్రమే తీసుకోమన్నారు. ఇక్కడ ప్రతి విజయంలో దేవుడు ఒకరిని ఒక రకంగా వాడుకున్నాడు. మోసేకేమో విజయము అంతా కూడా జీవితంలో, మోసే అంత కాలంలో దేవుడు మోసే కర్ర చేత ఏం చేస్తూ వచ్చినాడంటే ఇశ్రాయేలు ప్రజలకి విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కర్ర చూపించినప్పుడు
ఆడక 10 అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చినాయి. తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము పాలు చేయబడుతూ వచ్చింది. కర్ర చూపించినప్పుడు ఆ యొక్క బండలో నీళ్ళు వచ్చినాయి. ఈ రీతిగా మోషే కర్రతో దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. కర్ర పెద్ద ఏమిటంటే ఆయుధమేం కాదు. తర్వాత రెండోది దావీదు విషయానికి వస్తే, దావీదు ఆ యొక్క గొల్లియాతు పోయినప్పుడు కేవలం ఒడిసెల రాయి తీసుకుని వెళ్ళి, చిన్న అంటే ఆయుధం. ఒడిసెలతో ఎక్కడ యుద్ధాలు చేసినట్లు మనము చరిత్ర చదివే వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఒడిసెలతో యుద్ధాలు చేసిండ్రు, ఎవరు యుద్ధం చేసిన గుర్రాలు, రౌతులు, తర్వాత వచ్చి ఈ యొక్క ఒంటెలు, ఏనుగులు, లేకపోతే అనేక విధానాలతో యుద్ధం చేసిండొచ్చు. అయితే దావీదు మాత్రము ఆ యొక్క ఒడిసెలతో వెళ్ళి, అంటే దేవునికి విజయం అనుగ్రహించడానికి చిన్న ఒడిసెలను వాడుకున్నాడు, ఆడ విజయం అనుగ్రహించడానికి కర్రను వాడుకుంటూ వచ్చినాడు. ఆ రీతిగా ఇక్కడికి వస్తే గిద్దెని విషయంలోకి వస్తే చిన్న అల్పమైనటువంటివన్నీ, ఒక బూర, కుండ, దివిటి, ఈ 3 దాంట్లో దేవుడు విజయం ఇవ్వడం కొరకై అక్కడ ఎన్నుకుంటూ వచ్చినాడు. ఈ 3 విషయాలు చూస్తూ వచ్చినప్పుడు అదే రీతిగా సంసోన్ జీవితంలోకి వస్తే, సంసోన్ కూడా ఒక చిన్న గాడిద పశ్చిమగా దౌడితే ఎంతమందిని 2000 మందినేమో చంపుతూ వస్తాడు. అంతగా దేవుడు అక్కడ విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది. అక్కడ కూడా ఆయన పెద్ద ఆయుధం ఏమి వాడినట్లు లేదు. కాబట్టి దేవుడు అనుకుంటే చిన్న దాంతో కూడా మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహించేవాడు. ఒక మాట ద్వారా ఎంత విజయం వస్తుంది, ఒక చిన్న విషయంతో ఎంతో గొప్ప విజయం అనుగ్రహించేవాడు. దేవుడు అనుకుంటే అసాధ్యమైనది ఏది లేదు. ప్రభు అనుకున్నప్పుడు ఆయన అల్పమైన దానితోనంటే మనకి గొప్ప విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకి అంత పెద్దవాళ్ళే ఉండాలా, పెద్ద పెద్ద అధికారులు మనకు తెలిసిన వాళ్ళుగా ఉండాలా, లేకపోతే మనకి పెద్ద వాళ్ళే మనకి అన్ని రకాలుగా సంబంధాలు కావచ్చు, బంధుత్వం కావచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ కావచ్చు, స్నేహితులుగా ఉండడానికి, ఇట్లా మనం పెద్ద వాళ్ళనే కోరుకుంటుండొచ్చు ఈ లోక సంబంధించింది. అయితే దేవుడు వాటన్ని ద్వారా ఏం ప్రయోజనం లేదు, కానీ చిన్నవారితోనంటే దేవుడు విజయం అనుగిస్తాడు. ఎట్లయితే ఇశ్రాయేల్ చిన్నది ఒక పని మనిషిగా వెళ్ళింది, ఆ పని మనిషిగా ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేల్ చిన్న ద్వారా ఏం చేయబడుతూ వచ్చిందంటే, ఆ యొక్క సైన్యాధిపతికి గొప్ప రక్షణ, ఆ యొక్క స్వస్థ అనుగ్రహించడానికి మార్గంగా చేయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు చిన్న దాని నుండి మనకి విజయం ఇచ్చేవాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సందర్భంలో ఉన్నట్లుండి ఒక్క కన్న రెప్పుపాటులో గొప్ప అపాయాలు తప్పించేవాడు. చిన్న దాంట్లో నుండి దేవుడు పెద్ద అపాయాలు తప్పించేవాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. అందుని బట్టి మనము ఎంతైనా ప్రభువుకు కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి దేవుడు గొప్ప విజయం ఇస్తాడు చిన్న వాటి నుండే. ఇక్కడ 3 విషయాలు, బూర, కుండ, తర్వాత వచ్చి దివిటి గురించి కొన్ని పదాలు చూసుకొని మనం వాటి గురించి చూసుకొని మనము ప్రార్థనలోకి వెళ్తూ వస్తాం. మనం ఇవన్నీ చిన్నవే అని చెప్తూ వచ్చినాడు కాబట్టి. అయితే మొదటిగా బూర, మొదటిది మనకు చెప్పింది బూర 16వ వచనంలో, బూర వట్టి కుండను, ఆ కుండలో దివిటీలను చెప్పినాడు. కాబట్టి బూర అనేది ఎందుకు వాడుతూ వచ్చినారంటే, వాళ్ళు స్తుతించడానికి, దేవునికి వాళ్ళు ఎప్పుడు స్తుతించడానికి కానీ, కొన్నిసార్లు ప్రభువుని మహిమపరచడానికి బూర్లు వాడుతూ వచ్చినారు. అందుకే ఎరుకో ఆ చుట్టూ తిరిగినప్పుడు మీరు దేవుని స్తుతిస్తూ బూర్లు ఊదుతూ తిరిగిమన్నప్పుడు చుట్టూ తిరిగినారు. కాబట్టి స్తుతి అనేది అవసరం. కాబట్టి స్తుతి అనేది ఈ బూరును సూచిస్తుంది. ఎందుకు బూరును వాడుకుంటూ వచ్చిన స్తుతి గురించి జ్ఞాపకం చేసినాడంటే, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏమిటంటే దేవునికి స్తుతి చెల్లించడం మర్చిపోతూ వచ్చినారు. దేవుని వాళ్ళు మహిమపరచుట మర్చిపోయినారు. ఎందుకంటే దేవుని కాకుండా వాళ్ళ జీవితాల్లో బయలు అనేటువంటి దేవతను వాళ్ళ జీవితంలోకి వచ్చింది. వారు అన్ని దేవతలని వారి ఇంట్లో పెట్టుకుంటూ వచ్చినారు, వాళ్ళకి బలిపీఠాలు కడుతూ వచ్చినారు. దేవునికి స్తుతి ఆగిపోతూ వచ్చింది. దానికి సాదృశ్యంగా దేవుడు ఆ స్తుతి తిరిగి మళ్ళా దేవునికి అర్పించడం కొరకై బోర్ని ఇక్కడ దేవుడు తీసుకొని వచ్చినాడు. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి వచనంలో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. ఇక్కడ ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయండి, బూద ఊదినట్లుగా కేకలు వేయమని. వీళ్ళు అందుకే యెహోవాకు గిద్దోనికి జయమని కేకలు వేయడానికి 18వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఈ యొక్క బూర ఊత్తు కేకలు వేయడం అంటే దేవునికి జయము, గిద్దోనికి జయము. కాబట్టి దేవుని స్తుతించడానికి, దేవునికి ఇంకా విజయం ఇవ్వకముందే వాళ్ళు స్తుతిస్తున్నారు.
యెహోవాకి జయము అని ఇంకా విజయం రాకముందే బూరులు ఊదుతూ వాళ్ళు విజయాన్ని కొరకై దేవునికి విజయం అని వాళ్ళు పాడేవారుగా ఉన్నారు. అందుకే 18 వచ్చిన ఆఖరి భాగంలో రాయబడుతుంది, యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాను. కాబట్టి వాళ్ళ జీవితంలో స్తుతి లేదు, దేవుని మర్చిపోతూ వచ్చినారు, దేవునితో సాంగత్యం లేదు, దేవునితో వారికి దూరం అయిపోతూ వచ్చినారు. అందుని బట్టి దేవునికి స్తుతించలేకపోవడం ద్వారా తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితంలో స్తుతి ఉండాలా దేవునికని అక్కడ బూరుని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అందుని బట్టి వారి జీవితంలో తిరిగి మళ్ళీ ప్రభువుని ఆరాధించే జీవితం వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా బూర వలె మనము విజయం వచ్చిన దేవుడు ఇవ్వకపోయినా ప్రభువుని మనం ఎప్పుడు కూడా స్తుతించేవారిగా ఉండాలి. అందుకే యోబు అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకి మహిమ కలుగును గాక. దేవుడు స్తుతించేవాడుగా ఉంటే స్తుతి అనేది మన జీవితంలో ఉండాలి. కష్టంలో మనం స్తుతిస్తూనే ఉండాలి ప్రభుని, సంతోషంలోనూ దేవుని స్తుతించాలా, బాధలో దుఃఖంలో కూడా దేవుని మనం స్తుతించేవారుగా ఉండాలని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఎప్పుడు మనం స్తుతిస్తూ ఉంటే దేవుడికి అన్ని విషయాలు మనకి విజయం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు దేవుని స్తుతించేవారుగా ఉండాలని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది కుండ. ఈ కుండ అనేది శరీరానికి సాదృశ్యం. మట్టితో దేవుడు మనల్ని చేసినాడు, మానవునిగా సృజించినాడు దేవుడు. ఆ మట్టి జీవితం నుండి మన జీవితాన్ని జ్ఞాపకం చేసిన మళ్ళీ తిరిగి మనం మట్టిలో కలిసిపోయేవారుగా ఉన్నాము. అందుకే అంటాడు 2 కొరింథీలో మట్టి కట్టము అని. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండనట్లు మంటి ఘటములలో ఐశ్వర్యమును మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడే వారం కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించువారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడటకే యేసు యొక్క మరణానుభవము మా శరీరం ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఇక్కడ దేవుడు ఏమన్నా, ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము ఎటు చూసినా కూడా మాకు శ్రమలు పడుతున్నా మేము ఇరికించబడేవారం కాదు, తర్వాత అపాయంలో ఉన్నా కూడా ఉపాయం లేని వారం కాదు, మేము తరంబడుచున్నాము అయితే దిక్కు లేని వారం కాము, మమ్మల్ని పడదోస్తున్నారు అనేకులు అయితే మేము నశించేవారం కాము. కానీ దేవుడు మాకు తోడే ఉన్నాడు, మేము మంటి ఘటంగా ఉన్నాము. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నా కూడా దేవుడు మమ్మల్ని తప్పిస్తున్నాడని ఇక్కడ పౌలు ఇక్కడ రాస్తూ వచ్చినాడు. కాబట్టి మనము మంటి జీవితాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేవాడు కాదు. కాబట్టి మన జీవితం ఎలాంటిదంటే మంటి జీవితం. మంటి కుండ ఎట్లయితే అది కాల్చబడక ముందు నీటిలో పెట్టినా వర్షం పడినా అది కరిగిపోయేదిగా ఉంటుంది. కాల్చిన కుండకి వెంటనే కొద్ది తేడా ఉంటుంది. ఇలా కాల్చిన కుండ కొద్ది గట్టి తగిలితే పడిపోతుంది, కాలకుండా కుండ ఏమైపోతుందంటే వెంటనే ఇరిగిపోతూ వస్తుంది, స్థిరత్వం ఉండదు. అయితే ఇక్కడ కుండ ఏం చేయమన్నాడంటే వాటిని పగలగొట్టాలని చెప్పినాడు. కుండను పగలగొట్టినప్పుడు తర్వాత డ్యూటీని వెలిగించమని. కాబట్టి కుండ పగలగొడుతూ వచ్చినారు. అంటే వారి జీవితంలో వారెంత మేము మట్టివారం ప్రభా, మేము పగిలిపోయే స్థితిలో ఉన్నవారము, మా జీవితం ఏమాత్రం కూడా ఎన్నిక లేనిదని రుజువుపరచుకోవడానికై ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిలో ఈ గిద్యోను తెలిపిన వారిని ఆ రీతిగా మేము మంటివారమని దేవుడు ఇక్కడ దేవునితో వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వారి కుండ అక్కడ పలుగొట్టిన వారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో నాకు అది ఉంది, ఇది ఉంది, నేను గొప్పవారము, అట్లా ఇట్లా, నాకు అది తెలుసు, ఇది తెలుసు, లేకపోతే నాకు అంత జ్ఞానం ఉంది, లేకపోతే నాకు ఇంత ఉంది, ఇది ఉంది అనేది కాదు. కానీ మనమందరూ కూడా మంటివారమే. ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా మంటితో చేయబడినటువంటి మనం. కాబట్టి మనకి అది మంటితో చేయబడిన వారు ఎప్పుడైనా సరే పగిలిపోయే కుండ అనేది ఎక్కడ స్థిరంగా ఉండదు. కుండల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. 10 రూపాయలు తీసుకొచ్చిన కుండ పగిలిపోతుంది, 1000 రూపాయలు తీసుకొచ్చిన కుండ కూడా పగిలిపోతుంది. దానికి ఎంతో వేలం వేసి మనం కొన్ని లక్షలు పెట్టి కొన్నా కూడా కుండ అనేది కిందకేస్తే పగిలిపోయే స్థితే. కాబట్టి మన జీవితము ఎలాంటి వారమైనా మనం సరే, ఉన్న వాళ్ళమైనా లేని వారమైనా, మన జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం ఎలాంటి వారం అంటే పగిలిపోయే కుండ వంటి జీవితం మంది. కాబట్టి వారి జీవితంలో ప్రభా మేము ఎన్నిక లేని వారము అని వారు తగ్గించుకునే వారుగా ఉన్నారు. ఇక్కడ కుండ మేము పగిలిపోయిన జీవితం, అది పగిలిపోయే జీవితమే, మాకు ఎంత మాత్రం కూడా జ్ఞానం లేదు, మేము శక్తి లేని వారమని అక్కడ
చూసుకుంటూ వచ్చినారు. అందుకే చూడండి, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మీ శరీరాన్ని దేవునికి అర్పించుకొనుడని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. వాళ్ళ కుండ పగులుకొట్టి, ప్రభువా మేము పగిలిపోయినటువంటి జీవితము, మా జీవితం మీకు అర్పించుకుంటున్నాం. ఇన్నాళ్ళు మేము బయలుకి పూజించిన వారుగా ఉన్నాము. బయలుకి, ఆ బయలు దేవతకి మేము